మూత్రనాళం సన్నబడ్డం అంటే యూజువల్గా మనం యూరథ్రల్ స్ట్రిక్చర్ అని చెప్పుకుంటామండి. యూరథ్రల్ స్ట్రిక్చర్ అంటే ఒక రకమైన యూరిన్ ప్యాసేజ్లో సన్నగా అయిపోతుంటుంది, కండ పెరిగి సన్నగా అవుతుంటుంది. దీనికి కారణాలు ఏంటి అంటే ముఖ్యంగా మనం చెప్పుకోదగింది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. రిపీటెడ్గా ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటే ఆ ప్యాసేజ్ అనేది ఇరిటేట్ అవుతా, ఆ మ్యూకోజా యూరథ్రాల్లో ఉండే మ్యూకోజా ఇరిటేట్ అవుతా స్లోగా స్పాంజియోఫైబ్రోసిస్ అని కండ పెరుగుతూ ఉంటుంది అనమాట. కండ పెరిగి ఆ ప్యాసేజ్ బ్లాక్ అవుతూ ఉంటుంది. దీని నెక్స్ట్ వచ్చేసి బిఎక్స్ఓ అంటే బెలినైటిస్ జిరోటికా ఆబ్లేటరన్స్ అని ఒక రకమైన ఇన్ఫెక్షన్ అండి. ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకి మియాటస్ అంటే అంగం చివర్లో టిప్లో యూరిన్ ఎక్కడైతే బయటకు వస్తుందో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లోపలికి సన్నగా అవుతా వెళ్తూ ఉంటుంది ఇన్ఫెక్షన్. దీనివల్ల కూడా మనకి స్ట్రిక్చర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా మనకి ఏదేమైనా యూరోలాజికల్ ప్రొసీజర్స్ చేసినప్పుడు, ఎండో యూరాలజీ ప్రొసీజర్స్ చేసినప్పుడు, లేదంటే కెథటర్స్ యూరినరీ కెథటర్స్ చేస్తుంటారు, రిపీటెడ్గా చేస్తుంటారు. ఇట్లా చేసినప్పుడు ఆ ఏరియా అనేది కొద్దిగా అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది, కొన్ని ఇన్సల్ట్ అనేది తీసుకుంటూ ఉంటుంది. సో ఇలా రిపీటెడ్గా జరుగుతున్నప్పుడు ఏంటంటే ఆ ఏరియా సన్నబడుతూ ఉంటుంది. అండ్ కొన్ని రకాల ట్రామా జరిగినప్పుడు, ఏమన్నా లోపల షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకున్నప్పుడు, కొంతమంది సైకలాజికల్ పేషెంట్స్ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే లోపలికి ఇన్సర్ట్స్ చేసుకుంటారు షార్ప్ ఆబ్జెక్ట్స్. ఇట్లాంటప్పుడు కూడా యూరిన్ ట్రాక్ట్ అనేది సన్నబడుతూ ఉంటుంది. దీనికి ఏంటంటే ముఖ్యంగా దీనికి ఎక్కువ మెడిసిన్స్ ఎక్కువ ఉండవండి. చేయాల్సి వస్తే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ చేసినా కానీ మనకి రికరెన్స్ ఛాన్సెస్ అంటే తిరిగి మళ్ళీ కండ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంటాయి. సో దీనికి ఆపరేషన్ ఎండో యూరాలజికల్ ప్రొసీజర్గా చేయొచ్చు. లేదంటే బకల్ మ్యూకోజల్ గ్రాఫ్ట్ అనమాట. అంటే బొగ్గలోంచి చర్మం తీసి అక్కడ అతికిచ్చి దాన్ని స్టిచ్ చేస్తాం, రిపేర్ చేస్తాం అనమాట. ఇట్లా కూడా మనం చేసుకోవచ్చు.